చేరాలంటే మీరు ఎంత శ్రమించాలి? శ్రమించాలంటే శారీరకంగా కాదు, మానసికంగా మీరు ఆయనకు దగ్గర అవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆయన స్వీకరిస్తారు. వీటన్నిటికీ సులువైన మార్గం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గోవింద దీక్ష. ఇది ప్రతి ఇంట్లో చేయవచ్చు. స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు. దీనికి వయోపరిమితి లేదు. ఇంట్లో ఒక యజమాని దీక్ష తీసుకుంటే ఆ ఇంటర్ల పాటు దీక్షలో ఉన్నట్టే లెక్క, దీక్ష కింద వచ్చేస్తుంది. మన జీవితకాలం ఎన్ని సంవత్సరాలు? భగవంతుడు ఇచ్చింది మనకి 120 సంవత్సరాలు. కానీ ఇప్పుడు ఈ కాల ప్రకారంగా మనం అంతకాలం జీవించట్లేదు. 60 దాటితేనే ఈ రోజుల్లో గొప్ప అంటున్నారు. ఆ పరిస్థితికి అయిపోయింది. కాలుష్యం అవనియండి, మనం తినే ఆహారంలో ఎన్నో విష పదార్థాలు కలుస్తున్నాయి. ఏదైనా మన జీవన ప్రమాణం తగ్గిపోయింది. ఈ జీవన ప్రమాణంలో ఉన్న 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మనం 100 సంవత్సరాలు అంటాం. గతమానం భవితం 100 సంవత్సరాలు ఆయుష్తో ఉండమంటాం మనం. ఈ 100 సంవత్సరాల్లో భగవంతుడికి మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం? ఎన్ని రోజులు కేటాయిస్తున్నాం? ఎన్ని గంటలు కేటాయిస్తున్నాం? గుడి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్తే దేవుడిని ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు? భగవంతుని ఎంతమంది మళ్ళీ స్మరిస్తున్నారు? ఇవన్నీ కలి ప్రభావాలు. మీకుంటుంది మనసులో, కానీ కలి మిమ్మల్ని ఆవహిస్తాడు ఆయన. కలికాలం అంటే అదే కదమ్మా. కలి ప్రభావం చూపించాలి కదా, లేకపోతే అతను వచ్చి కలి ప్రభావం లేకపోతే కలికాలం ఎందుకంటాం? ఇది కూడా ద్వాపరయుగం, లేకపోతే త్రేతాయుగం, లేదా కృతయుగం అంటాం. ఆ రోజుల్లో మనం ఉన్నామో లేదో మనకు తెలియదు. అప్పుడు ప్రస్తుతానికి అయితే మనం కలికాలంలో ఉన్నాము. ఈ కలి ప్రభావం నుంచి మనం తప్పుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలంటే ఆయన శరణం మనం పొందాలి. ఈ కలి ప్రభావం ఎలాంటిదంటే ఇంట్లో గొడవలు మొదలవుతాయి, స్నేహితుల దగ్గర గొడవలు మొదలవుతాయి. ఏదో కారణం, చిన్న కారణమే, ఆ కారణం అలా లాగుతుంటుంది. ఆర్థికమైన బాధలు వస్తాయి. ఇన్ని రకాలు, ఇంకా ఎన్నో రకాలు ఉంటాయండి. కలిని మనం తట్టుకోలేము. మనం తట్టుకోవాలంటే మళ్ళీ ఆ స్వామివారి పాదాలు పట్టుకుంటే ఆయన కలి ప్రభావాన్ని మీ దగ్గరికి రానివ్వడు. ఇది వాస్తవం. ఇది ఎంతోమంది అనుభవించారు. ఇది మాటలతో చెప్పేది కాదు, ఒకళ్ళంతా వాళ్ళంతగా స్వీయ అనుభవానికి రావాలి. వస్తారు కూడా అందరూ కూడా. ఈ దీక్షా ప్రభావం మీకు చెప్తున్నాను. దీని ఫలితమే మీరు అనుకున్న దానికంటే స్వామివారు ఎన్నో రెట్లు అధికంగా మీకు అందిస్తాడు. మీరు ఏదో అనుకుంటే అది, కానీ అది వచ్చే వరకు మీకు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఆయన పెట్టే పరీక్షల్ని మీరు తట్టుకోవాలి. సహనం ఉంటేనే తట్టుకుంటారు. సహనం లేకపోతే ఏంటి స్వామి దగ్గరికి వచ్చా నాకు ఏం లేదంటారు. ఎప్పుడైతే ఆ భావం మీకు వచ్చిందో ఆయన లిస్టులోంచి మీరు వెళ్ళిపోతారు. ఆయన మళ్ళీ మీరు ఆ లిస్టులో పెట్టుకోవడం. మనం ఒక అర్జీ ఇచ్చాం, ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కాగితం ఇస్తాం. ఆయన చూసి సెక్రటరీకి ఇస్తాడు. అది చూసిన తర్వాత సెక్రటరీ ఇది పర్వాలేదని ఆయన మళ్ళీ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాడు. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అర్జీ చేసుకుంటాం. దానికి సమయం మనం ఉండాలి, సహనం ఉండాలి. ఈ సహనంతోనే మీరు సత్ఫలితాలు పొందుతారు. అది లేనంత వరకు మీకు ఏమీ రావు. ఈ దేవస్థానంలో ఈరోజు ఇక్కడ గోవింద దీక్ష గోష్ఠి గురించి జరగడం నిర్ణయం జరిగింది కూడా ఆయన ద్వారానే. నేను ఎక్కడో సికింద్రాబాద్లో ఉంటాను. నాగరాజు గోవింద నాకు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక గ్రూప్ ద్వారా నేను ఆయన చూడడం, మాట్లాడడం, అప్పటి నుంచి అతనిలో ఉన్న భక్తి నాకు బాగా నచ్చింది. ఈ వయసు నుంచి ఆయన భక్తిలో ఉన్నాడంటే ముందుకి ఇంకెన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి భగవంతుడు ఆయన్ని ఎంచుకున్నాడు. అతనికి తోడ్పడడానికి మీ అందరిని ఇచ్చాడు.
ఆయన పాటు మిత్రబృందం ఉన్నారు, సురేష్ గారు సహకరిస్తున్నారు. ఈ బళ్ళారిలో ఎన్ని వెంకటేశ్వర స్వామి వాళ్ళ గుళ్ళు ఉన్నాయో నాకు తెలీదు, ఉంటాయి ఒక 5, 6 ప్రతి స్థానం ఏ గుళ్ళు ఉండొచ్చు. అన్ని గుళ్ళ కంటే ఇది ముఖ్యమైన గుడి అని విన్నాను నేను. పవిత్రంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈ దీక్షా కార్యక్రమాలు ఈ ప్రాంగణం నుంచే మొదలు పెట్టించాలని ఆ స్వామివారికి విన్నవించుకుంటున్నాను. అలాగే ధర్మకర్తలే పాలక మండలి సభ్యులు సురేష్ గారు కూడా తెలియజేస్తున్నారు. బళ్ళారిలో ఈ గుడి నుంచే దీక్షా కార్యక్రమాలు మొదలయ్యి ఈ గుడి నుంచే స్వామివారి కైంకర్యాలు గట్టిగా చేయాలి. ప్రతి సంవత్సరం దీక్ష అన్నది ఎప్పుడైనా మొదలు పెట్టచ్చమ్మా, కానీ స్వామివారికి అతి ప్రీతికరమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ కాలంలో ఎక్కువ మంది చేస్తారు. కానీ దీక్ష చేయడానికి కాలం అక్కర్లేదు. ఇప్పుడు గుడికి వచ్చాము, ఈరోజు మంచి రోజు చూసుకొని వచ్చామా, కాదే గుడికి వెళ్ళాలనుకున్నా వచ్చాము. అలాగే దీక్ష చేయండి. మీరు 7 వారాల దీక్ష పరిపూర్ణమైన దీక్ష. 7 అన్నది శ్రీమన్నారాయణకి సంబంధితమైన సంఖ్య. మన పూర్వీకులు 108 సార్లు జపం చేయండి అంటారు. ఈ 108 సార్లు ఎందుకు? 100 సార్లే చేస్తే మళ్ళీ పక్కన 8 ఎందుకు? ఇవన్నీ కూడా నక్షత్రాలకి పొంతంతో కూడుకున్న సంఖ్య. 27 నక్షత్రాలు, 4 పాదాలు, 108 చేయడం వల్ల ఏమిటంటే మనలో మనకు తెలియగానే ఒక చైతన్యం మనకి వస్తుంది. మనలో శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ మనలో ఉత్పన్నం అవుతుంది. అందుకోసం 108 సార్లు జపం చేయమంటారు. అలాగే 7 వారాలు అన్నది ఈ రోజుల్లో 7 వారాలా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే కాలం పరిగెడుతుంది.